వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నేటి గౌరవ అతిథి లీడింగ్ హాస్యేంద్రుడు, కామెడీ కింగ్, నట కిరీటి, over to the chairman. Welcome, sir. ఎందరో ట్రైనర్స్ వచ్చి ఇక్కడ ఉన్న 1000-1200 మందిని లాస్ట్ 12 days నుంచి చాలా ఇన్స్పైర్ చేశారు. ఎన్నో మెసేజెస్ ఇచ్చారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా అనే మాధ్యమం ద్వారా ప్రతి సినిమాలోనూ వీలైనంత వరకు ఏదో ఒక మెసేజ్ ఇస్తూ లక్షలాది మందిని ఇన్స్పైర్ చేశారు. ఈరోజు మన కోసం తన అమూల్యమైన టైంని ఇచ్చి వచ్చారు. లెట్ us all applaud for రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ హిస్ మెసేజ్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ. సభా సరస్వతికి నమస్కారం. తల్లి, తండ్రి, గురువు, దైవం. ముందు తల్లి. మదర్స్ డే సందర్భంగా ఒక రాజేంద్ర ప్రసాద్ని కని అర్జెంటుగా దేవుడితో పనుండి వెళ్ళిపోయిన మా అమ్మని గుర్తు చేసుకుంటూ, నా 10వ ఏట చనిపోయిన మా అమ్మగారిని గుర్తు చేసుకుంటూ, మీరందరూ కూడా మదర్స్ డే అని ఒక్కరోజే కాకుండా, నాకు మదర్స్ డే సెపరేట్ లేదు. ఎందుకు అనంటే నేను ఏ రోజు మా అమ్మని గుర్తు చేసుకోలేదు కనుక ప్రతిరోజు మదర్స్ డే నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అరవాలనిపించలేదే, కూ కూ అని అనిపించలేదు కదా, అనిపించదు. ఎందుకనంటే ఆ మ్యాటర్ అలాంటిది కాబట్టి. అల్లరి చేయదలుచుకుంటే మీరు నాతో ఏం సరిపోతారు? Come on, come on, come on, come on, yes. అది అయిందా? సైలెన్స్ చాలు. అదైపోయింది. నౌ ఇప్పుడు కమింగ్ టు ద మ్యాటర్. ఇందాకే మనం అనుకున్నట్టుగా తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి తండ్రి తర్వాత ఇమీడియట్గా ఏం చెప్పారు? గురువు అని చెప్పారు. ఆ గురుస్థానంలో ఉండి మీరందరూ కూడా ఇక్కడ నేర్పినటువంటి విషయాల్ని ఒక గురువులుగా, గురువుల దగ్గర నుంచి నేర్చుకుని రేపు సమాజంలో మీరందరూ గురుస్థానంలో ఉండి రేపు మీలాగా ఎంతో మందిని తయారు చేయడానికి ఇక్కడ ఒక ప్రోగ్రాం జరిగినందుకు ముందు గంపవారి గంపలో, మా ఊళ్ళో గంప అంటారు, మీ ఊళ్ళో గంప ఉందా? గంప పెట్టుకుని ఆయన గంపలో బోళ్ళంతమంది స్టూడెంట్స్ ఇంత అద్భుతమైన విషయాన్ని చేస్తున్నందుకు ముందు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ,
నాకు చాలా కుళ్ళుగా ఉంది. ఎందుకంటే మీరందరూ ఎంత అదృష్టవంతులండి, మాకు లేవు ఇవన్నీ. మా నాన్నగారు, ఐ ప్రౌడ్లీ సే మై ఫాదర్ ఈజ్ ఎ స్కూల్ టీచర్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాన్నగారు ఎంత స్ట్రిక్ట్ స్కూల్ టీచరు అని అంటే, నిమ్మకూరు మాస్టర్ అనేవారు ఆయన్ని. ఆయన్ని చూస్తే మహా అల్లరి చేసే హరికృష్ణ లాంటి వాడికి కూడా వచ్చే. అంటే మా ఊళ్ళో అంటే రామారావు పిల్లల్లోనూ మా పిల్లల్లోనూ ఎక్కువ అల్లరి చేసినవాడు హరికృష్ణే. అతనికి మా నాన్నగారిని చూస్తే వచ్చా. ఎందుకనంటే అంత స్ట్రిక్ట్ మా ఫాదర్. అలాంటి తండ్రికి కొడుకుగా పుట్టిన నేను ఇంత అల్లరి ఎలా చేయగలిగాను? సరే, ఓకే. సో ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వరకు ఒక మనిషి ట్రాన్సిషన్ తీసుకోవాలి అనంటే, మా రోజుల్లో లేనిది ఇవాళ మీకున్న అదృష్టం ఏంటయ్యానంటే ఈ ప్రోగ్రామ్స్. ఎస్, ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ యు హ్యావ్ ఇలాంటి అద్భుతమైన మంచి గొప్ప వ్యక్తులు అద్భుతమైన వంటి ప్రోగ్రామ్స్ చేయటానికి ఇక్కడ పెట్టి, ఆ ప్రోగ్రామ్స్ చేయటానికి ఒక ప్లేస్ అడిగితే ఇవ్వని మున్సిపాలిటీ దరిద్రుడు వాడు. లేకపోతే మనకేంటండి? మేకా నాగేశ్వరరావు లాంటి ఒక మనిషిని దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకని? అది జెన్యూన్ అయితే. మేక తర్వాత మనం పెట్టుకుందాం. ఐ హ్యావ్ సో ప్రౌడ్ టు సే మేకా శ్రీనివాస్ ఈజ్ ఫ్రమ్ మా ఊరు వాడు, మా బెదవాడ. ఐ ఫీల్ ప్రౌడ్. సీను, నీకు దమ్ముంటే రేపు నుంచి నన్ను అన్నయ్య అని పిలువు. బికాస్ నేను ఓపెన్గా చేయకపోయినా, ఇందాక సోదరులు చెప్పినట్టుగా, నా సినిమాల్లో కానీ నా పాత్రలో కానీ అది కామెడీ కానీ సీరియస్ కానీ ఏదైనా సరే అందులో ఇన్స్పిరేషన్ ఉందా లేదా? వాడు మూఢనమ్మకాలతో కానివ్వండి, అది మిమ్మల్ని నవ్వించడానికి కానివ్వండి, చివరికి వాడికి బుద్ధి తెచ్చుకుని ఇలాంటి పని మీరు ఎప్పుడు చేయొద్దు అని చెప్తున్నాం. చివరిలో ఏదైనా సరే అలా 25 సంవత్సరాల పాటు నవ్వుని నమ్ముకుని, కారణం ఏంటంటే మీ అందరికీ చాలా ముఖ్యంగా చెప్పాలి, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చేసిన తర్వాత నేను, అది చాలా గొప్ప విషయం నేను అనుకోవట్లా, ఇంజనీరింగ్ మా నాన్నగారి కోసం చదివాను. ఎందుకంటే ఆయన ఒక గురువు యొక్క కొడుకు అయ్యుండి నేను చదువు బాగా చదువుకోకపోతే నన్ను ఊస్తారు ముఖం మీదని, ఆ చదువుని ఫస్ట్ క్లాస్ వరకు చదివి నా మనసులో ఏదైతే ఉందో నటుడు అవ్వాలని, నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టాను నేను. ఆ ఇంట్లో పుట్టిన ఆ ఇన్స్పిరేషన్ ఉండి ఐ వాంట్ టు బికమ్ దిస్. ఎస్, నేను నటుణ్ణి. రామారావు గారు బెజవాడ షూటింగ్కి వచ్చి కొన్ని వేల మంది, ఇవాళ మీరు నన్ను చూసి ఎలా అయితే ఆనందపడుతున్నారో, కొన్ని వేల మంది ఆయన్ని చూసి లేచి నుంచుంటే మనం ఎందుకు కాకూడదు ఇలాగే? ఫస్ట్ అది చూడగానే ఆయనకి భోజనం తీసుకెళ్ళాం మా ఇంట్లోంచి. మా ఇంటి ఆయన బెజవాడ వస్తే మా ఇంట్లో నుంచి భోజనం పెట్టాలి, ఎందుకంటే ఆయన ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళం కదా. మా అమ్మని ఆయన సిస్టర్లా చూసారు, మన ఇంట్లో భోజనం తయారై తీసుకెళ్తాను, నేను కూడా వస్తాను ఎమ్మటి వెళ్తే, అది చూడగానే ఫస్ట్ నా మనసులో అనిపించిన ఇన్స్పిరేషన్ ఏంటంటే నేనెందుకు కాకూడదు ఇలాగే? ఎంత ధైర్యమైన ఎన్టీ రామారావు గారిని ఇలా నేనెందుకు కాకూడదు అనుకున్నాను ఆ రోజున. ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అయ్యాను. కానీ చాలా సింపుల్గా ఉంది అనేసుకున్నాను. ఆయన చూసాం, మనం అనుకున్నాం, ఇవాళ రాజేంద్ర ప్రసాద్ మీ ముందు నుంచున్నాం, మీకు యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ మీ. దట్ ఈస్ నాట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. 42 ఏళ్ళు ఎన్ని రోజులు నేను భోంచేయలేదో నాకు మాత్రమే తెలుసు, ఇంకోళ్ళకి తెలియదు, ఇంకోళ్ళకి తెలియనివ్వలేదు. అది ఇవాళ చెప్పటం నా ఉద్దేశం కాదు, ఇవాళ మీకు చెప్పవలసిన బాధ్యత నాది. కారణం ఎస్, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను. మీ అందరికీ సరదాగా చెప్తుంటాను, ఇప్పుడు మా పట్టణ ఇలాంటి వాడికి నేను ఇంజనీరింగ్ డాక్టర్ని తెలుసా అని. ఇంజనీరింగ్ డాక్టర్ అంటే ఊరికా అని. ఇంజనీరింగ్ డాక్టర్ అంటావేంటి? నేను ఇంజనీరింగ్ చదివాను, డాక్టరేట్ ఫ్రీగా కొట్టేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. పివి నరసింహరావు గారు లాంటి పాపం ఆయన కూడా మీలాగే ఇలా ఎంత హ్యాపీగానే నవ్వుకుని దిస్ బాయ్ ఈజ్ ఎ స్ట్రెస్ రిలీజర్ అన్నాడు ఆయన ఇలా ఉంటాడు తెలుసు కదా, చాలా సీరియస్గా. ఆయన కూడా నవ్వించానండి నేను. అందుకని ఆయన పాపం రికమెండ్ చేస్తే మనకి డాక్టరేట్ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీలో, ది యంగెస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ.
సరదాగా ఉంది, చెప్పుకోవటం సరదాగా ఉంది. అది 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 రావటానికి ఎస్ ఎక్కడుంది తేడా అనంటే ద క్వాలిటీ డిఫరెన్స్ ఈజ్ దేర్. కామెడీ, ఎస్ కమెడియన్ చేసేది కామెడీ, హాస్య నటుడు వేరు, హాస్య కథానాయకుడు వేరు. నేను హాస్య కథానాయకుడు. కొంతమంది ప్రెస్లో కొంతమంది ఒక్కోసారి అంటే పాపం అజ్ఞానం, వాళ్ళ అజ్ఞానాన్ని మనం క్షమించవచ్చు. హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ రాసినప్పుడు నాకు గబుక్కుని నవ్వు వస్తూ ఉంది వాళ్ళని చూసినప్పుడు. హాస్య నటుడు వేరు, హాస్య కథానాయకుడు వేరు. కథకి ఎవడైతే నాయకుడు అవుతాడో వాడే కథానాయకుడు. కామెడీ సినిమాలో, అహనా పెళ్ళంట సినిమాలో కామెడీ చేసేవాడు హీరో అయితే హాస్య కథానాయకుడు అయ్యాడు. ఇప్పుడు ఇందాక ఎవరో మాట్లాడుతూ సపోర్టింగ్ రోల్స్ అంటే ఫాదర్ ముసలి వేషం ఇస్తే సపోర్టింగ్ రోల్, అది అమాయకత్వం. ఆ నలుగురు సినిమాలో ముసలివాడు తండ్రి, వాడు సపోర్టింగ్ కాదండి, హీఈస్ ద హీరో ఆఫ్ దట్ కథ. ఆ నలుగురికి ఆ రఘురామ్ అనేవాడు ఈజ్ ద బ్లడీ హీరో ఆఫ్ దట్ స్టోరీ. కథకి ఎవడు నాయకుడైతే వాడే కథానాయకుడు. ఎనివే, అవన్నీ నా ప్రొఫెషన్లో సంబంధించిన విషయాలు మీకు సరదాగా చెప్పడం కోసమే. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన ఒక నిజమైన నిజం ఏంటంటే, గోపిలాగా నేను ఆడలేను, నాకు చేత కాదు. ఆడినట్టు గోపిలాగా నేను కూడా ఆడినట్టు లండన్లో నేను మెడల్ తీసుకుంటున్నట్టు నటించగలనంటే 4:40 సర్జరీలు చేసుకుని కూడా నేను ఆట గెలిచేశానని నటించగలను అంతే. కానీ ఐ కెన్ నెవర్ బికమ్ గోపీచంద్. పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ ఇతను చూసి జాగ్రత్త చెడిపోకు, వాళ్ళకి నువ్వు కూడా ఆట ఆడి. మా నాన్నగారు ఎప్పుడు నన్ను ఆడుకోనివ్వలేదండి. ఇప్పుడు నాకు కోపం వస్తుంది ఆయన మీద. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఆటలా చంపేస్తాననేవాడు అనమాట. ఒక రోజున పొరపాటున స్కూల్ నుంచి వస్తూ ఉంటే మా పల్లెటూరులో ఆ బురదలో కాలు ఇరుక్కుంటే కింద గుచ్చుకుంటుంది కాలు. ఏంట్రా గుచ్చుకుంటుంది, కింద పెట్టి తీస్తే బురదలోంచి గోలీ దొరికింది చేతిలో. గోలీ చేతిలో ఇంటికి పట్టుకెళ్ళి, బాగుంది అది అందంగా, బ్లూ బ్రహ్మాండంగా భలే అందంగా ఉందని చెప్పి ఇంటికి పట్టుకెళ్ళి కడిగి చేస్తుంటే మా నాన్నగారికి చూశారు. ఎట్రా ఏంటదండి చూపించారు. మనకు మోసం తెలియదు కదా. చూపిస్తే గోలీ అంటే నువ్వు గోళీలు కూడా ఆడుతున్నావని చితక్ కొట్టేసాడు ఆయన నన్ను. మీరు నవ్వుతున్నారు కానీ అప్పుడు నేను ఏడ్చాను, అది కూడా నవ్వేనా. ఎనీవే, ఇంతకీ ఏంటంటే, అంటే గోలీ కూడా ఆడటానికి మాకు ఎలా లేదు, అంత స్ట్రిక్ట్గా చదువుకున్నాం. పాప ఆయన చివరికి చదివినా పాపం నన్ను కంట్రోల్ చేయలేకపోయాడు ఆయన. చివరికి నేను ఏం కావాలనుకున్నానో అది అయ్యాను. ఇందాక సోదరుడు గోపీచంద్ చెప్పినట్టుగా సంకల్ప బలం. తను చెప్పింది ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారో అది అవ్వండి. అది ఏంటంటే ఏమీ లేదు, సంకల్ప బలం. నేను సెరామిక్ ఇంజనీరింగ్ చదువుతూ కూడా నేను సినిమా యాక్టర్ అవ్వాలనే అనుకున్నాను. అక్కడ ఇంజనీరింగ్ చదువుతూ ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓ పక్క నేను స్కూల్లో మా లెక్చరర్స్ అందరితో కలిపి నేను హీరోయిన్ వేషం వేశాను అందులో. సో అంటే మనకి కావాల్సింది, మీ అందరికీ బోర్ కొట్టినానా? ఐ థింక్ వాట్ ఐ మీన్ టు సే ఇట్, నా ఉద్దేశం ఏంటంటే, మీకు మీ తల్లిదండ్రులు ఏం చెప్పినా, మీ గురువులు ఏం చెప్పినా, మీరేమవ్వాలో మీకే తెలియాలి. మోస్ట్ ఆఫ్ ఇట్ దేవుడి గురించి, దేవుడి వచనాల గురించి మహామహా శ్రీకృష్ణుడే అర్జునుడిని తయారు చేశాడు. అంటే అక్కడ గురు శిష్యుల సంబంధం అక్కడ. అంటే వీళ్ళకి మీకు ఉన్న సంబంధం కూడా అంతే. కానీ యుద్ధం చేయాలి అని అంటే అర్జునుడే చేయాలి. సో మీరు ఏమవ్వాలి అనేది మీకే తెలియాలి. నేను ఇంజనీర్, మా నాన్నగారు ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయాలి అనుకున్నారు. నేను నా మనసులో అహం బ్రహ్మస్మి, నా మనసులో ఉన్న నా దేవుడు అంటే నాకు ఏం చెప్పుకున్నానంటే, నువ్వు రాజేంద్ర ప్రసాద్ అవ్వాలరా. ఐ హ్యావ్ బికమ్ రాజేంద్ర ప్రసాద్ టుడే. ఊరికే రాదు. దానికి ఏం చేయాలో అది చెయ్యవలసిన మార్గం చూపించేవాడు మాత్రమే గురువు. ఆ మార్గంలో నడవవలసింది మీరే, ఆ మార్గాన్ని చేరుకోవలసింది మీరే. నడవటం మాత్రమే కాదు, దాని గోల్ చేరుకోవాల్సింది కూడా మీ మీదే ఆధారపడి ఉందని పరిపూర్ణంగా నమ్మిన వాళ్ళు నేను ఒకడిని. అదే ధైర్యంతో మీ ముందు చెప్తున్నా.
నేను చేసిందే మీకు చెప్పగలను, కానీ లైక్ సినిమాలో నా క్యారెక్టర్స్ లాగా నాకు కూడా నిజంగా సినిమాలకు సంబంధించినంత వరకు కామెడీ వేషాలు వేసేటప్పుడు కామెడీ ఏంట్రా అని నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కామెడీ హీరోకి వాల్యూ ఉండదు అని నా ముందు ఎగతాళి చేసిన కమర్షియల్ హీరోస్ వాళ్ళ సినిమా రిలీజ్ అయితే నా సినిమా కూడా రిలీజ్ అయితే ఆ సినిమా ఎన్ని రోజులు ఆడితే ఈ సినిమా కూడా అన్నే రోజులు ఆడితే ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటంటే అది 5 కోట్లతో తీసినప్పుడు నా సినిమా 50 లక్షలతో తీశారు. అది 175 డేస్ ఆడితే ఇది కూడా 175 డేసే ఆడింది ద కామెడీ సినిమా. ఇక్కడ కేవలం మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి చెప్పలేదు నేను. అక్కడ ఉన్నది ఏంటో తెలుసా? ద కమిట్మెంట్. ఐ వాంట్, వై నాట్? చిన్న సినిమా పెద్ద సినిమా ముందు ఎందుకు నిలబడదు? ఈవెన్ టుడే ఈ రోజుకు కూడా నా సినిమా చిన్న సినిమా అని అంటారు. కారణం తక్కువ బడ్జెట్తో తీసు ఓనమాలు గురువు బేస్ మీద అతి త్వరలో వస్తున్నటువంటిది. ఇవాళ నేను ఇక్కడ రావడానికి కారణం కూడా అది. గురువు యొక్క గొప్పతనం చెప్పి ఓనమాలు నేర్పిన గురువు తల్లి కన్నా తండ్రి కన్నా దైవం కన్నా గొప్పవాడు. ఆ దైవాన్ని ఇవాళ మీరందరూ కూడా మీ ముందు వీళ్ళు దైవం రూపంలో మీకు నాకు చాలా సంతోషమైన విషయం ఇవాళ నిజంగా ఇక్కడ నేను వచ్చినందుకు, సోదరుడు గోపిచంద్ వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకు అని అంటే డబ్బులు తీసుకుని గంపావారు చెప్పారు దానికి ఎంతో అవుతుంది, దీనికి ఎంతో అవుతుంది, ఎంతో అవుతుంది నిజంగానే. ఇంకొకటి కూడా చెప్పారు, ఇవాళ సమాజంలో డబ్బు లేని వాడికి గౌరవం లేదు. నిజమే. ఎందుకని? డబ్బు లేనిదే ఏ పని జరగట్లేదు కనుక. నిజమే. కానీ పని జరగట్లేదు కాబట్టి డబ్బు కావాలి, కాబట్టి ఆ డబ్బు సంపాదించడానికి రాంగ్ రూట్స్లోకి వెళ్తున్నారు. నిజమే. కానీ 100% తను చెప్పిన మాట నచ్చింది నాకు. అది ఎక్కడికి దాని ఎండ్ ఎక్కడైంది? ఎక్కడో ఒక చోట మంచి స్టార్ట్ కావాలి, ఎక్కడో చోట దానికి అడ్డుకట్ట వెయ్యాలి. నాకు కామెడీ హీరో వేస్తుండగా కామెడీ వేషాలు. సత్యారెడ్డి ఒక నిర్మాత దర్శకుడు, అతని పేరు, ఓ పెద్ద పెట్టితో అప్పుడు నేను తీసుకుంటున్న రెమ్యునరేషన్కి 3 ఇంతల డబ్బుతో తిరుపతి హోటల్కి వచ్చి బావా అని ఉన్నాను. ఏంటి బాబాయ్ కామెడీ వేషాలు, పెస్ట్లో ఒకటి వచ్చి రౌడీ బాబాయ్ అని ఒక సినిమా టైటిల్ బొమ్మ కూడా వేసి తీసుకొచ్చాడు. ఇది చేసే ఇక్కడి నుంచి నీకు మొత్తం డబ్బులే అన్నాడు. ఆ రోజు డబ్బు కోసం చేస్తున్నట్టయితే ఇవాళ మీకు రాజేంద్ర ప్రసాద్ లేడు. ఇవాళ ఆదివారం అయ్యేటప్పటికి, పండగ వచ్చేటప్పటికి, హాలిడే వచ్చినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ సినిమా వేసి మీరు ఇంట్లో అందరూ కూర్చోడానికి చూసే అవకాశమే లేదు. ఇంకో రౌడీ బాబాయ్, ఆ తర్వాత ఇంకేదో చెత్త బాబాయ్, ఇంకో వెధవ బాబాయ్, ఆ తర్వాత సంవత్సరం నేను ఉండను, వెళ్ళిపోయిండేవాడిని ఇప్పటికి. నన్ను నమ్మి, ఇతన్ని నమ్మి మనం సినిమాకి వెళ్తున్నామన్న ఆ మాట నా మనసులో అహం బ్రహ్మస్మి లోపల నాకు తిరుగుతూ నాకు సమాజం నుంచి నేను రాజేంద్ర ప్రసాద్ అయితే రాజేంద్ర ప్రసాద్ నుంచి సమాజానికి మనం ఇవ్వాల్సింది ఏమిటి అని గనక నేను గుండె మీద చేసుకుని అనుకున్నట్టయితే, ఎస్ ఐ హావ్ కమ్ టు ఆ నలుగురు, ఐ కమ్ టు మిశ్రీ అభిలాషి, ఐ కమ్ టు ఓనమాలు, ఐ కమ్ రేపు ఇంకా ఏదైనా సరే మిమ్మల్ని నవ్వించాలి, ఆలోచించ చేయాలి. ఇది కేవలం నా కమిట్మెంట్ కూడా అని చెప్పడానికి మీ అందరి ముందు నేను సవినయంగా మనవి చేస్తూ, గౌరవం తీసుకోవటం కేవలం సక్సెస్ వల్లే కాదు, గౌరవం తీసుకోవటం నీ యొక్క క్యారెక్టర్ కూడా అని నమ్మిన నటుల్లో నేను కూడా ఒకనిగా భావిస్తూ, నా ముందు పెద్దలు ఎస్ మీలాగా క్లాస్ పెట్టి మాకు నేర్పించకపోవచ్చు, కానీ మేము ఎవరినో ఒకళ్ళు చూసి నేర్చుకున్న వాళ్ళుగా అంటే అది కూడా నేర్చుకోవటమే. పట్టాభిరావు అన్నయ్యకి నాకు కనుగొడుతుంది అది. ఎందుకని పట్టాభిరావు అన్నయ్యకి నాకు పట్టాభిరావు కనుగొడుతుంది ఏంటి, ఏమన్నా చేసేవాడు దాన్ని. ఇప్పుడు ఏంటంటే హిప్నటిజం, ఇందాక ఆయనే చెప్పినట్టుగా మ్యాజిక్. ఆ రోజున 2 సినిమాలో సడన్గా కొత్త రకంగా ఉండాలి, పైగా ఈయనేమో ఆయన ఫ్రెండ్. పట్టవరావు అంటే మ్యాజిక్లు చేస్తాడు, ఏం మ్యాజిక్ చేస్తాడు అనుకున్నాను. నేను వచ్చి చూస్తే భయం వేస్తుంది నాకు. టక్కున ఉన్నట్టుండి మనకు ఆ రోజున అవసరం ఏంటంటే ఆ రోజు పాట అయిపోవాలి. ఆ రోజు అయిపోవాలంటే నేను ఇప్పుడు కొంతమంది హీరోలు ఉన్నారు, ఎంత లేట్ చేస్తే సినిమా అంత గొప్ప సినిమా అని ఫీలింగ్ ఇప్పుడు చాలా మందికి కొడుకు. ఎనివే వదిలేస్తే ఈ వాళ్ళు, నేను ఆ రోజున మాకేంటి ఎంత తొందరగా చేయగలిగితే, ఎంత కసిగా, నేను అదే చెప్తున్నా, చేయగలిగితే అంత పేరని మన ఉద్దేశం. ఆ రోజులో అయిపోవాలి ఆ పాట, అంతే కదా. మీకు ఈయన అంతకంటే బిజీ, ఆయన పొద్దునుంచి సాయంత్రం వెళ్ళిపోతున్నాడు ఈయన అన్నాడు. సాయంత్రం వెళ్ళిపోతే మనం ఏం చేయాలన్నాను.
ప్రసాద్ కొంచెం ఏమనుకోకుండా పట్టారాం 2-3 మ్యాజిక్లు నేర్చుకోన్నాడు. మ్యాజిక్లు నేర్పుతారా? ఇంత ఈజీయా? ఉత్సవడిపోయింది నాకు. ఎట్లా ఆయన ఫట్ చేసేస్తున్నారు, మనకి ఎట్లా అని. అది నేను అదే అంటున్నా, ఇక్కడ నేర్చుకునేవాడు గొప్పతనమా, గురువు యొక్క గొప్పతనమా? ఆ రోజున గురువు యొక్క గొప్పతనమే. పట్టాభిరామ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, నన్ను అసలు ఇట్లా మంచినీళ్ళు తాగినట్టుగా నేర్పేశారు. అది ఆయన గొప్పతనం. కానీ మైక్లో చెప్పు, పనిచేసే మైక్లో చెప్పు. హరిహర కళాభవన్లో అండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం. నన్ను క్షమించాలి, వాళ్ళు కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను, ఏమనుకో ప్లీజ్. బికాస్ అందుకే వచ్చాను నేను. మా గోపికి ఆల్రెడీ టైం అయింది, పొద్దున్న 4 లేవాలని. ఎనీవే, సారీ గోపి. ఎనీవే, మాయలోడు సినిమా 175 days ఫంక్షన్ ఉన్నట్టుండి ఇలాంటివన్నీ ఈయనే చేస్తాడు కనపడ్డగానే. వస్తే ఉన్నట్టుండి ఏమండి పట్టాభిరామ్ గారు మాట్లాడతారని అంటే ఏంటి అని అన్నా. అంటే తమ్ముడు ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవాలి మనం అన్నాడు. ఏదో పెట్టాడనే లెక్క. ఇప్పుడు ఇవాళ ఈ ఫంక్షన్కి నేను అసలు ఫంక్షన్కి వెళ్ళాలి. ఈ మధ్య నేను ఈవినింగ్ ఫోన్ అండి, ఇప్పుడు రావాలి. ఎందుకంటే ఆ వాల్యూ నాకు తెలుసు కాబట్టి తలదించుకుని వచ్చేస్తాం మేము, కాబట్టి పర్లేదు. 5 నిమిషాలు మాట్లాడాలి అని అంటే 170 days ఫంక్షన్లో, మాయలోడు ఫంక్షన్లో నువ్వు మ్యాజిక్ చేయాలి అని. మ్యాజిక్లు మనం చేశాం కదండి అన్న. నో, ఫస్ట్ టైం బ్లాక్ మ్యాజిక్. మీ అందరికీ అది తెలుసో లేదో నాకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం చెప్పడం నా గురించి చెప్పట్లా, నేను ఆయన గొప్పతనం గురించి చెప్తున్నా. బ్లాక్ మ్యాజిక్ అంటే ఓన్లీ అది అమెరికాలోనూ అక్కడ ఓన్లీ చేస్తారు. ఎట్లా అంటే ఆన్ స్టేజ్ నేను మ్యాజిక్ చేస్తూ కింద నుంచి కర్టెన్ పైకి తీసి వదిలేస్తే నేనుండను. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్, ఇంతే టైం అండి. లైట్స్ ఆన్ చేస్తారు, నేను ఆ కెమెరాల దగ్గర ఆ పైన ఉన్నాను. ఉండే ఏంటంటే ఎవ్వరు నమ్మలేదండి. నోబడి హస్ బిలీవ్డ్. మీకు గుర్తుందో లేదు, ఆ రోజున కృష్ణ గారు, విజయనిర్మల గారు, ఎంఎస్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉండి అన్నయ్య అన్నయ్య అని అరుస్తున్నా. నేను అక్కడ వచ్చేసి ఆల్రెడీ లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్, నేను అక్కడ ఉన్నాను. ఎలా ఉన్నాను దయచేసి అడగండి. మా ఆవిడ అడిగితే కూడా చెప్పలేదు, ఆయన ఒట్టేయించుకున్నారు, నేను చెప్పలేదు. ఆన్, లైట్స్ ఆన్, అక్కడ ఉన్నాను నేను నిజంగానే. అరుస్తున్నారు వాళ్ళు. చివరికి ఆయనే మైక్ మీద వచ్చి ప్రసాద్ అక్కడ ఉన్నాడు అని అంటే మొత్తం అందరూ వెనక్కి తిరిగి చూస్తే హరిహర కళాభవన్. మీ చూసిన వాళ్ళందరికీ షాకు, లేచి నిలబడి అందరూ చప్పట్లు కొట్టారు. వాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వచ్చాను నేను, వేరే విషయం. కానీ అసలు షాక్ ఎప్పుడు అంటే నాకు బీపీ వచ్చేసింది. అది చేయటం అంత ఈజీ కాదని నాకు అనిపించిన తర్వాత, చేసేవారు కొంచెం పొగరగా చేశాను, కానీ చేసిన తర్వాత కానీ అది ఎంత కష్టమో తెలియలేదు. చేసిన తర్వాత పక్క వచ్చిన తర్వాత అదేంటనే నువ్వేంటి అటు షాక్ అయ్యాను. అవును ప్రసాద్ నిజంగానే ఎలా వచ్చావు అని అడిగిన. భలే చెప్పారండి. అదే చెప్తున్నా. ఇందాక ఎవరో అన్నారు, ఆ పిల్ల ఎవరో పేరెంట్ నాకు తెలియదు, మాట్లాడుతూ నేను డెఫినెట్గా గురువు గారు నేర్పారు నాకు, ఇప్పుడు ధైర్యం వచ్చింది నాకు, అంతకంటే గొప్పతనం అవుతానంది. ఎస్, గురువుని మించిన శిష్యులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ. ఆ రోజున నాకు ఇట్స్ ఎ స్వీట్ మెమరీ. మనగా సాధించేసామంటే ఏంటంటే సాధించడం, 1,00,000 కోట్లు సంపాదించి రోడ్ల మీద ఉండటం, అదే సాధించడం. ఐఎమ్ వెరీ సారీ. మీరు సాధించింది ఏదన్నా ఉంటే మీరు బ్రతికుండగా మీరు ఏమి సాధించారో కాదు, మీరు చచ్చిపోయిన తర్వాత మీ పేరు ఉందా లేదా, అంతే మీరు సాధించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ట్రైనర్. విశ్వనాథం గారు, దయచేసి రవి, జవహర్, శ్రీకాంత్, కరీం, హారిక కూర్చోండి. హలో, ఎస్, sit down. Don't close the doors. కూర్చోండి. యా, సారీ మేడం.
ఈ ట్రైనర్సే కాదు, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చేసింది. 1 month నుంచి నేను ఈ పని చేస్తున్నప్పుడు ఎంతో సపోర్ట్ చేసిన నా వైఫ్ బెటర్ ఆఫ్ మల్లిక, మై డాటర్ ఆశ్రిత, మై సన్ ఆదిత్య. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఐ వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ Thank you, sir. Thanks to all the gurus. Thank you. All the ఇద్దరు గెస్టులు వచ్చారు. వీళ్ళిద్దరు కూడా దే ఆర్ అసోసియేటెడ్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. వాళ్ళు దే ఆర్ ది గ్రేటెస్ట్ మోటివేటర్స్. మనం మొదటి దానికి రామయ్య గారిని పిలుచుకున్నాం. హీఈస్ ఆల్సో ఏ గ్రేట్ మోటివేటర్. రాజేంద్ర ప్రసాద్ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అదే ఒక పెద్ద సినిమా. కసి అంటే ఎలా ఉంటుంది, ప్యాషన్ అంటే ఎలా ఉంటుంది, పట్టుదల, బర్నింగ్ డిజైర్. సినిమాల్లోకి రావాలి రావాలి రావాలి, అది ఒక బర్నింగ్ డిజైర్. నీళ్లలో ముంచిన వాడు పైకి రావడానికి ఎలా ప్రయత్నం చేస్తాడు. అనేక సాంకేతిక రంగాల్లో పనిచేశాడు. బట్ ఏనాడు కూడా ఒక అవకాశం రాకపోయినా, కింద పడినా మళ్ళీ లేచాడు. ఎన్నిసార్లు పడ్డారనేది కాదు, ఎన్నిసార్లు లేచారనేది లెక్క. ఆయన ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న ఆయన బేసికల్లీ హీజ్ అన్ ఇంజనీర్ అండ్ వెరీ వెరీ స్పెషల్ కోర్స్ సిరామిక్స్. ఎన్నో ఉద్యోగాలు వచ్చాయండి. కాదన్నాడు, మై గోల్ ఇస్ దిస్. అండ్ హీ డింట్ టేక్ సపోర్ట్ ఆఫ్ ఎనీ ఫిలిం పీపుల్. ఆల్దో హీ వాజ్ బార్న్ ఇన్ ఎన్టీ రామారావుస్ బర్త్ ప్లేస్, నిమ్మకూరులో పుట్టినా కూడా అతను హీ వాంటెడ్ టు షో హిస్ టాలెంట్. రామారావు గారితో కలిసి వేయడం, రామారావు గారితో చేయడం చాలా రోజుల తర్వాత జరిగింది. ఆ పర్సుయేషన్, ఆ దారిలో అనేక రకాల ఇబ్బందులు గురయ్యాడు. అన్నీ చేయగలిగాడు. చివరికి తాను బాధపడుతూ, తాను కష్టాల్లో ఉన్నా వాటిని జనానికి అక్కడికి వచ్చేసరికి నవ్విస్తూ, చార్లీ చాప్లిన్ అంటాడు, మీరు నవ్వుతున్నారు, నేను ఎంత ఏడ్చానో మీకు తెలియదు అంటాడు. ఆ పైకి ఎక్కి డాబర్ పడగానే మనం నవ్వుతాం. అతనికి కాళ్ళు విరుగుంటాయి. మీ అందరికీ కామెడీని అందించడానికి వాళ్ళు వెనకపడే శ్రమ. ఒకసారి జంజాల్ గారు 2006 సినిమాలో, ప్రసాద్ నువ్వు ఈ పాటకి మ్యాజిక్లు చేయాలి, ఈ తమాషా పాటలు ప్రతి పాటకి కాస్తందుకో దరఖాస్తందుకో ఏం ప్రసాద్ ఆ పాటకి చేయాలి అన్నాడు. ఆ జంజాల్ గారికి మ్యాజిక్ ఇష్టం. 10 మ్యాజిక్లు చేయాలి నువ్వు అన్నారు. సరే మేము కలుసుకుంటే ఇది మామూలు మ్యాజిక్ అంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి, 2-3 సార్లు చెప్పాలి, చేయించాలి అని అనుకుని చెప్పగానే దుర్మార్గుడు రైట్ రెడీ అనేవాడు. చేయమంటే నాకే ఆశ్చర్యం వేసేలా చేసేవాడు.
మీరు నమ్మలేరండి, ఒక్క రోజులో 10 మ్యాజిక్లు నేర్చుకున్నాడు. మీరు సినిమా చూడండి, అది ప్రజాల్ గారు కూడా ఏమిటా ఈ ప్రసాద్ రాక్షసుడిలా ఉన్నాడు, ఏం చెప్తే అది నేర్చేసుకుంటున్నాడు. ఆ పాటకు ఒక చోట చార్లీ చాప్లిన్లా డాన్స్ చేయాలి, కుర్చీ చుట్టూ తిరుగుతూ. అదేదో ఒకసారి బిట్టి చూపించారు, చేసి అద్భుతంగా చేశాడండి. అసలు సహజంగానే రాజేంద్ర ప్రసాద్ అంటే పేరు చూడగానే మనం నవ్వుకుంటాం, బట్ అందులో హీరోయిజం చూపించాడు. చాలా మంది చూడగానే నవ్వేవాళ్ళు, వాళ్ళు కమెడియన్స్ గానే ఉండిపోతారు. బట్ కామెడీ హీరో ఇప్పుడు నా ఫ్యామిలీ హీరో అయ్యాడండి ఆయన. చాలా మంది పడిపోయాక కొందరు అక్కడ ఆగిపోయారు, ఇంతేలే మన బతుకు మనకు రాసలేదు. జనరల్ గా జనం అనే మాట ఏంటంటే పాలిటిక్స్ అంటే అంటాడు, ఈ పని చేతకాని వాళ్ళు అనే మాట పాలిటిక్స్. ఏ సార్ మీకు ఉద్యోగం ప్రమోషన్ రాలేదు, పాలిటిక్స్ సార్ అంటాడు. వీడు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాడు వీడు. ఏమంటే మీరు ఇంత పెద్ద చాలా బాగా మాట్లాడతారు, ఏంటి మీరు స్పీకర్స్ దాంట్లో మీరు ఎప్పుడు ఉంటారంటే పాలిటిక్స్ సార్ అంటాడు. మీరు ఇంత గొప్ప ప్లేయర్ అండి, మీరు పుల్లలు గోపిచంద్ గారిని అద్భుతంగా ఆడగలరు, మీరు ఎందుకు మీకు తెలియదే ఉంది పాలిటిక్స్ అండి అంటాడు. ఎవరైనా సార్ పాలిటిక్స్ అంటే వాడు చేతకాని వాడని గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ ఎప్పుడైనా ఆయన అంటారేమో, ఏంటి ప్రసాద్ ఏంటి మంచి సరైన ఇది పడలేదంటే పాలిటిక్స్ అనలేదండి, ఎప్పుడు అనలేదండి. అంటాడేమో దొరికితే ఎప్పుడు పట్టుకుందాం అనలేదండి. ఇక పుల్లెలు గోపీచంద్ అనే మనిషి అన్అస్యూమింగ్ పర్సనాలిటీ అండి. ప్రచారం అంటే ఏమాత్రం ఇష్టం లేని ప్రతిభావంతుడైన ఆయన చేసేవన్నీ ఆయన ఆటల్లో చూపించాడు. ఆయన మీద కూడా అనేక రకాల అభాండాలు వచ్చాయి, అలాగా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదండి. తను చేసుకున్నది అలా చేసుకుంటూ పోయాడు. తన మీద అందరూ విసిరిన రాళ్లతో కోటకు నిర్మించుకుని ఆ కోటపై నిలబడి అందరినీ పలకరించాడు. పద్మశ్రీ తెచ్చుకున్నాడు. రాళ్ల కింద పడి నలిగి చచ్చిపోయి ఉంటే ఏమైండేది. ఈ రోజుని ఇద్దరు కూడా రావడం అదృష్టంగా భావిస్తూ మీ అందరినీ కూడా నేను భగవంతుడు చల్లగా చూడాలని, ఒక గొప్ప స్పీకర్ అయ్యి ఒక్కొక్కళ్ళు 100 మంది జీవితాల్లో మార్పు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అందుకని గంప గురించి నేను మళ్ళీ చెప్పడం కన్నా గంపకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని ఇచ్చి భగవంతుడు ఆయన చేత వేలాది మందిని ట్రైనర్స్ తయారు చేయించాలని కోరుకుంటూ, దానికి మన మేకా శ్రీనివాస్ గారు సువర్ణ భూమి అక్కడ విన్న వాయిస్తో సహా అందరూ చెప్తారు. వీళ్ళందరినీ కూడా అలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఎటువంటి చీఫ్ గెస్ట్ అంటే, నా దగ్గరికి చాలా మంది టెన్షన్తో వస్తూ ఉంటారు కౌన్సిలింగ్ కోసం. డాక్టర్ గారు ఆర్ కింద గీత పెట్టి మందులు రాస్తారు. నేనేం చేస్తుంది తెలుసా, ఆర్ కింద గీత పెట్టి ఆర్ రాసి రాజేంద్ర ప్రసాద్ గారు 3 సినిమాలు చూడండి, టెన్షన్ రమ్మంటారు. అంత అద్భుతమైన వ్యక్తి మన మంద ఉండడం చాలా ఆనందదాయకం. చీఫ్ గెస్ట్ సార్, అండ్ వన్ మోర్ చీఫ్ గెస్ట్, ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగ్గ మంచి గోపీచంద్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. My dear gurus, my dear trainers, my dear parents, my dear lovable students, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. ఒక పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలంటే 4000 రూపీస్ పే చేయాలి. ఓ కమ్యూనికేషన్ క్లాస్ అటెండ్ నేర్చుకోవాలంటే మినిమం 10,000 రూపీస్ పే చేయాలి. ఇటువంటి పర్సనల్ డెవలప్మెంట్ అందుకోలేని చాలా మంది లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్ కు ఎంతో మంది ప్రతిభ ఉండి పైకి రావడానికి అవకాశం లేని ఎంతో మందికి అందించాలన్నదే సంకల్పంగా భావించి 16 సంవత్సరాల క్రితం మొదలు పెట్టబడింది ఇంపాక్ట్. ప్రతి సంవత్సరం ఎవరో సహకారము హాల్ ఫ్రీగా అడుక్కుంటూ తిరుగుతూ, ఈ సంవత్సరము గవర్నమెంట్ హాల్ ఒకటి ఇవ్వమని మున్సిపల్ ఆఫీస్ చుట్టుముట్టు కనీసం 50 సార్లు తిరిగి వచ్చాను, ఎవరు ఇవ్వలేదు. నేను చెప్పాను మీ మున్సిపల్ పేరే పెట్టుకోండి, మీ విల్ ఆర్గనైజ్ అన్నాను. నో. అటువంటి తరుణంలో
గంపా గారు మీరు ముందుకెళ్ళండి. హైదరాబాద్ నట్ట నగడి బొడ్డులో నట్ట నడిమిలో ఉన్న అద్భుతమైన హాల్ బుక్ చేయండి. ఈ హాల్ రెంట్ మొత్తం నేను కడతానని సపోర్ట్ చేసిన శ్రీనివాస్ గారు. ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం ముందుకెళ్తున్నాం. నేను ఇంతకుముందే 3.5 గంటలుగా మీకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. చెప్పింది ఆచరించండి. గురువులు చెప్పిందని ఒక్కసారి ఆలకించండి. ఏదైతే చెప్పారో 100%గా ఆచరించండి. ఐ కెన్ డెఫినెట్లీ 3 టైమ్స్ చెప్తున్నాను. ఐ కెన్ డెఫినెట్లీ ప్రామిస్ యూ యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. ఉన్న స్థితిలో నుంచి ఉన్న స్థితికి వచ్చేది గ్యారంటీ. రోజు మిల్క్ బాటిల్ చదువుకుంటున్నప్పుడు మిల్క్ బాటిల్ ఇంటింటికి పెట్టి చదువుకున్న వాడిని నేను. న్యూస్ పేపర్ వేసి చదువుకున్న వాడిని నేను. డిగ్రీలో డబ్బులు లేకుంటే ఆటో నడిపించుకుంటూ చదువుకున్న వాడిని నేను. ఈరోజు నెలకు సుమారుగా 60,000 రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాడిని నేను. ఈ రకంగా కావడానికి ఒకటి అందరి లోపల ఉన్నది తెలుసుకునేది ఒకటి మన లోపల దాగున్న వ్యక్తిత్వ వికాసం, మన లోపల ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్, లోపల ఉన్న శక్తి. ఆ శక్తిని మీకు అందించాలనే ఇటువంటి కార్యక్రమం మీ గురించి అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా మీ అందరికి అందించడం జరిగింది. ఐ వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ అందరికి కూడా నా మీద నమ్మకంతో నైట్ 9:30 అయినా ఇక్కడ మిమ్మల్ని అలో చేసిన మీ పేరెంట్స్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్మెంట్ చెప్తున్నాను. వచ్చిన మీకు అక్నాలెడ్జ్మెంట్ చెప్తున్నాను. హైయెస్ట్ అక్నాలెడ్జ్మెంట్స్ టు ఆల్ మై గురూస్, ఆల్ మై ట్రైనర్స్, ఆల్ మై టీచర్స్. సార్, వితౌట్ యువర్ సపోర్ట్ ఇట్ ఆర్ నాట్ బుడ్ పాసిబుల్ సార్. పట్టాభిరామ్ గారు నాకు ప్రతిరోజు ఫోన్ చేసి ఎవరైనా దొరికారా నాన్న, ఈరోజు పిలుస్తున్నావా, నన్ను ప్రతి క్షణం నన్ను ఇనాగరేషన్ లో చుక్కా రామయ్య గారు, ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ప్రతి ఒక్క క్షణం మనం అంటి పెట్టుకొని మనం నడిపిస్తున్న మా గురువు గారు పట్టాభిరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎండమూరి గారు కాకినాడలో ఉన్న, వైజాగ్ లో ఉన్న ఫోన్ చేస్తుండే ఈ రోజు ఎలా ఉంది, ఫుల్ వచ్చారా రాలేదా. ఎందుకండి, మీరంటే ఎంత ప్రేమ చెప్పండి. అందుకోసమే ఇటువంటి వాళ్ళ ఆశీర్వాదం ఉన్నాం కాబట్టి మనం ముందుకెళ్తున్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్. ఏ ట్రైనర్ కూడా ఎటువంటి ఈగో లేకుండా ఏం పని చేయాలని అందరు సపోర్ట్ చేశారు. రవికుమార్ గారు, నేను మొన్న కొద్దిగా టెన్షన్ కూర్చొని ఏం కావాలి గంప అన్నాడు. నాకు ఇది కావాలన్నాను. సార్ నేను మీ ఎమ్మడుంటా అన్నాడు. ఈరోజు హైయెస్ట్ సపోర్ట్ చేశాడు రవికుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒకటి చెప్పి ముగిస్తాను. ఇదేంటి, దీని వాల్యూ ఎంత? ఇప్పుడు 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 బాబు 500 రూపాయల నోటు నలిపిన, తొక్కిన, పడేసిన, నమిలిన, నలిపేసిన దీని వాల్యూ తగ్గలే. నువ్వు కూడా 500 రూపాయల నోటు మనిషే. సమాజం నిన్ను తొక్కేస్తుంది, నలిపేస్తుంది, పైకి రానివ్వకుండా అన్ని రకాల పథకం. నీ వాల్యూ నువ్వు తెలుసుకో. ఇది చెత్త కుప్పని ఇంతవరకు చూడలే. ఇది చెత్త కుప్పను డస్ట్బిన్ ఇంతవరకు చూడలే. డోంట్ ఫర్గెట్, యు ఆర్ ఎ వాల్యుబుల్ పర్సన్, వర్తీ పర్సన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ and definitely you will come up one day. I would like to see from this place. I will sit there and I will watch you. Thank you. God bless.